ప్రార్థన కూడిక మొదలు పెట్టుకుందాం. దయచేసి అందరూ కూడా మరి మీరున్న స్థలాల్లో దేవుని నామాన్ని మహింపరుస్తూ మరి ప్రార్థన ద్వారా మన కూడికను మొదలు పెట్టుకుందాం. నమ్మకం కలిగి మా గొప్ప తండ్రి, పరిశుద్ధుడా, మీ పాదాల కొందనాలు, స్తోత్రాలు. సాయంకాల సమయంలో మా తండ్రి ఈ గృహ కూడిక ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోండి. మీ ప్రియ సన్నిధి మా మధ్యలో ఉంచండి. పాటల ద్వారా మహిమ పొందమని, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ప్రభా మా జీవితాలు మీకు అంకితం చేసుకొని మీ నామ మహిమార్థంగా మమ్మల్ని జీవింపచేయమని, కృప చూపమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచుంటున్నాను మా తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 492, 420 పాత పాటల పుస్తకము, 492 కొత్త పాటల పుస్తకము. ప్రేమా 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 ప్రియుడవు నీవే, ఆనందమానందమే ఆనందమానందమే. నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమాధికమయా నాపై, నీ ప్రేమాధికమయా, నీ ప్రేమాధికమయా నాపై, నీ ప్రేమాధికమయా. ప్రేమా 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 ప్రియుడవు నీవే, ఆనందమానందమే ఆనందమానందమే. పరలోక ప్రశస్త రాజా, ప్రేమతోనే తెంచినా. లోక ప్రశస్త రాజా, ప్రేమతోనే తెంచినావా. ప్రేమ తెలియగలనా, నీ ప్రేమ లోతు నెరుగగలనా. ప్రేమ తెలియగలనా, నీ ప్రేమ లోతు నెరుగగలనా. ప్రేమా 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 ప్రియుడవు నీవే, ఆనందమానందమే ఆనందమానందమే. ద్రోహినయ్యే నాలో నిన్ను కాంచక తిరిగి తినయ్యా. ద్రోహినయ్యే నాలో నిన్ను కాంచక తిరిగి ప్రేమతో నా ప్రియుడా నన్ను కౌగలించితివి. ప్రేమతో నా ప్రియుడా నన్ను కౌగలించితివే. ప్రేమా 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 ప్రియుడవు నీవే, ఆనందమానందమే ఆనందమానందమే. ఇహలోక సకల మహిమా పువ్వుల వలె వాడి పోవున్. ఇహలోక సకల మహిమా పువ్వుల వలె వాడిపోవున్.
వాడదే అయ్యా నీ ప్రేమ వాడిపోదై వాడదే అయ్యా నీ ప్రేమ వాడిపోదయ్యా ప్రేమా 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 ప్రియుడవు నీవే ఆనందమానందము ఆనందమానందమే నీ ప్రేమా మాధుర్యమును వివరింపతరమౌనే నాకు నీ ప్రేమా మాధుర్యమును వివరింపతరమౌనే నాకు అతి సులభముగానే పరమున వివరించగలను అతి సులభముగానే పరమున వివరించగలను ప్రేమా 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 ప్రియుడవు నీవే ఆనందమానందమే ఆనందమానందమే సాయంకాల సమయంలో వాక్య ధ్యానం కొరకై పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నుండి 16వ వచనం వరకు మనం చదువుకుందాం. పౌలు గారు తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నుండి 16వ వచనం వరకు చదువుకుందాం. వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లనెను, క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను దుష్ట మృగములను సోమరులకు తిండిపోతులనై ఉన్నారు. ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను సత్యము నుండి తొలగిపోనట్టి మనుషుల కట్టడను లక్ష్య పెట్టక అంతవరకు ఆపేసేయి. టైంకి పోయింది కరెంటు వచ్చింది. మళ్ళీ బిగినింగ్ చేయాలా?
మోటార్ వేయాలా? కొంచెం వాళ్ళకు చెప్పి ఈ పక్కకే ఉన్నారు, మోటార్ వేసి ఆఫ్ చేయలేదు. లేకుంటే హైదరాబాద్ కన్నా ఫోన్ చేసి చెప్పు, ఎమ్మటే మార్గం. ఈ సాక్ష్యం నిజమే. ఈ హేతు చేత వారు యూదుల కల్పనా కథలను, సత్యం నుండి తొలగిపోనట్టి మనుష్యుల కట్టడలను లక్ష్యపెట్టక విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము. పవిత్రులకు అన్నీ పవిత్రములే కానీ అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదీ పవిత్రమైనది కాదు. వారి మనసును వారి మనసాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనయుండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టు ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల గొప్ప తండ్రి, పరిశుద్ధుడా, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. మరి ఒకసారి మీ దయగల పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం. మీ కృపలో జ్ఞాపకం చేసుకొని తప్పిదాల దోషాలన్నీ కూడా క్షమించి శిలోత్సాటన మరుగుపరిచి ప్రభా మీ యొక్క నోటిపూరగా నన్ను వాడుకొనమని, మీ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో ఉంచమని ఈ వాక్యం ద్వారా ప్రభా మా అందరితో మీరు మాట్లాడండి. మా తండ్రి, మా అందరి హృదయాలు మా తండ్రి కదిలించబడి మీ నామ మహిమార్థంగా మేము జీవించినట్లుగా మీ కృపను మాకు ప్రసాదించమని యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగాలు కనుక మనం గమనించి చూస్తే, మరి పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు క్రీస్తు శకము 63-64 మధ్యలో ఈ యొక్క పత్రిక రాసి తీతుకు పంపించినట్టుగా మనం గమనిస్తూ వస్తున్నాం. అయితే పౌలు గారుతో చాలా నమ్మకంగా సేవ చేసినటువంటి వ్యక్తుల్లో తీతు కూడా ఒకరుగా ఉంటున్నాడు. అయితే పరిశుద్ధుడైన పౌలు గారు మరి తీతుని క్రేతీయుల సంఘమునకు పరిచర్య నిమిత్తమై పంపించినట్టుగా మనం గమనిస్తూ వస్తాం. ఈ పత్రికలో కనుక మనం గమనించి చూస్తే 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, 2 ప్రాముఖ్యమైనటువంటి బాధ్యతలు మరి తీతుకు అప్పగించబడినట్లుగా మనం చూస్తూ వస్తాం. ఒకటేంటంటే, ప్రాముఖ్యమైన విషయాలకు వచ్చి చూసినప్పుడు క్రీస్తు యొక్క దైవత్వం గురించి ఈ పత్రికలో చాలా చక్కగా వివరిస్తూ వచ్చాడు. తర్వాత రెండవది ఏంటంటే, క్రీస్తు యొక్క విమోచన కార్యము గురించి కూడా పౌలు గారు వివరిస్తూ వస్తాడు. ఇక తీతుకు అప్పగించినటువంటి 2 బాధ్యతల విషయాన్ని వచ్చి చూస్తే, ఒకటేమో అపాయింటింగ్ లీడర్స్ ఇన్ ద చర్చ్, సంఘంలో నాయకులను నియమించడం అనేది ఒకటి. రెండోది టీచింగ్ అబౌట్ రైట్ లివింగ్, మరి సరి అయినటువంటి క్రైస్తవ విశ్వాస జీవితంలో ముందుకు సాగే విషయము. ఈ 2 బాధ్యతలు అప్పగిస్తున్నట్టుగా ఈ లెటర్ ద్వారా, ఈ యొక్క లేఖ ద్వారా మనం గమనిస్తూ వస్తాం. ఇప్పుడు ఇలా చదవబడినటువంటి వాక్యాన్ని గమనించి చూస్తే, మరి
క్రేతీయుల యొక్క సంఘాన్ని గురించి, సంఘ పరిస్థితిని గురించి ఇక్కడ మనం గమనిస్తూ వస్తున్నాం. క్రేతీయులు ఏమైపోయినారంటే దే హ్యావ్ బికమ్ disobedient people and they have got very bad reputation. ఎందుకంటే దేవునికి ఎంతో అవిధేయులు అయిపోయి మరి వారి యొక్క పరిస్థితి అంతా కూడా మారిపోయినట్టుగా గమనిస్తూ వస్తున్నాం. ఎందుకు బ్యాడ్ రెప్యుటేషన్ అన్నామంటే ఇక్కడ చూస్తే వాళ్ళు అబద్ధికులుగాను, మరి లేజీ ఫెలోస్ అంటే సోమరిపోతులుగాను, తర్వాత తిండిపోతులుగాను, దృష్టముఖములుగాను చేయబడ్డారు అని చెప్పేసి వాక్యంలో రాయబడింది. ప్రియులారా, మరి వారు కల్పనా కథల వైపు మొగ్గు చూపి దేవుని విశ్వాసం నుంచి వైదొలిగిపోయి మరి దేవుని దృష్టిలో వారు ఎంతో భ్రష్టులుగా చేయబడినటువంటి యొక్క పరిస్థితిని పౌలు గారు తెలియపరుస్తూ, ప్రవక్తల్లో ఒకడు ఈ విషయాన్ని తెలియపరుస్తూ వచ్చాడు. ఇది నిజమే అని చెప్పి అంటున్నాడు. కాబట్టి మనం కూడా ఈనాడు విశ్వాసులుగా చేయబడిన తర్వాత మరి మన పరిస్థితి ఎలా ఉంది, ఎలాంటి దౌర్భాగ్య పరిస్థితిలోకి మనం దిగజారిపోతున్నాం అనే విషయాలు మనల్ని మనము మరొకసారి ప్రశ్నించుకోవడానికి, మన జీవితాలు ఈ వాక్యం ద్వారా మరి బేరీజు వేసుకొని సరిచేసుకోవడానికి దేవుడి సాయంకాల సమయంలో మనతో ఈ వాక్యాన్ని మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి వారి విషయంలో ఏం చెప్పబడిందంటే, మరి దేవుని ఎరుగుదుమని వారు అనుకుంటున్నారు, కానీ 16వ వచనంలో చూస్తే దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు, కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయంలో భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టుగా ఉన్నారు. కాబట్టి వారి పరిస్థితి ఎలా ఉందంటే దేవుని ఎరుగుదము అని చెప్పి అనుకుంటున్నారు, దేవుని బిడ్డలము విశ్వాసులము అని అనుకుంటున్నారు, కానీ వారి యొక్క క్రియలు చూస్తే చాలా అసహ్యంగా ఉన్నాయి. దేవుడికి ఎంతో అవిధేయులుగా ఉన్నారు. కాబట్టి సత్కార్యం చేసే విషయంలో కానీ, దేవుని బిడ్డల్ని ప్రేమించే విషయంలో కానీ, దేవుని ప్రేమని బయలుపరిచే విషయంలో కానీ వారు భ్రష్టులైపోయినట్లుగా ఉన్నారు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తూ వస్తున్నాం. ఈనాడు మరి చాలా సంఘాల్లో, క్రైస్తవ లోకంలో ఇలాంటి పరిస్థితులు ఎంతగానో కనబడుతూ ఉన్నాయి. దేవుని ఎరిగినామని చెప్పుకుంటూ ఉన్నాము, కానీ దేవునికి ఇష్టలుగా జీవించలేకపోతున్నాం. ఈ క్రేతీయుల సంఘస్థుల పరిస్థితి ఎలా ఉందో ప్రియులారా, క్రైస్తవ లోకంలో విశ్వాసుల యొక్క పరిస్థితి కూడా అదే మాదిరిగా ఉందనే విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ, ఒకవేళ నా జీవితాలు ఈ విధంగా ఉంటే వాటిని సరిచేసుకొని దేవునికి ఇష్టలుగా మనం చేయబడి దేవుని మహిమార్థంగా జీవించాలని చెప్పేసి దేవుడు ఈ సాయంకాల సమయంలో మనకు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. దేవుడు మరి మనలందరినీ రక్షించిన మాదిరిగానే క్రేతీ సంఘస్థులను కూడా రక్షిస్తూ వచ్చాడు. దేవుడు వారి విషయంలో గొప్ప రక్షణ కార్యాన్ని జరిగిస్తూ వస్తే వారు దేవుని నుంచి దూరం అయిపోయి అబద్ధికులుగా, సోమరిపోతులుగా, తిండిపోతులుగా మారిపోయారు. దేవునికి అసహ్యులుగాను అవిధేయులుగాను మారిపోయారు. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యం ద్వారా సాయంకాల సమయంలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మరి మన పరిస్థితి ఏంటి? దేవుడు మనల్ని కూడా విలువపెట్టి కొన్నాడు. ఆయన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకై చిందించాడు. మన పాపముల కొరకై బలియాగంగా చేయబడ్డాడు. నిన్ను నన్ను వెతికి రక్షించుకున్నాడు. మరి మనం దేవుని ఎరిగి కూడా మరి ఎరుగుదుమని మనం చెప్పుకుంటూ, విశ్వాసము దేవుని బిడ్డలము అని మనం చెప్పుకుంటూ, మరి దేవునికి అసహ్యమైన పనులు, అవిధేయత చూపిస్తున్నామా? ప్రతి సత్కార్య విషయంలో
భ్రష్టులమైపోతున్నామా? మన క్రియల వలన దేవుడు బయలుపరచబడుతూ ఉంటున్నాడా? అందుకోసం యోహాను సువార్తలో మనం చూస్తాం, మీ సత్క్రియల వలన దేవుని యొక్క వెలుగును మీరు ప్రకాశింపచేయుడు అని చెప్పి అనేటువంటి మాటను మనం గమనిస్తూ వస్తాం. కాబట్టి మన క్రియలు ఎలా ఉన్నాయి? కాబట్టి ఈ విషయంలో మరి మనము వాక్యం ద్వారా సరి చేసుకోవాలన్నది దేవుని యొక్క ఉద్దేశంగా ఉంది. కాబట్టి మనం కనుక చూస్తే, అందుకనే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో నుండి 6వ వచనం కనుక మనం గమనించి చూస్తే, మరి ఆయనను ఎరిగినటువంటి వారు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగూ నడుచుకున్నారో అలాగే మనం కూడా నడుచుకోవాలనేటటువంటి మాటలు 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు మనం గమనించి చూస్తే అక్కడ ఈ మాటలు కనబడుతూ వస్తాయి. అదే రకంగా 2వ పేతురు పత్రిక మరి 2వ అధ్యాయంలో మనం చూస్తే 20వ వచనం నుంచి మనం గమనించి చూస్తే, మరి ఇంతకుముందు దేవుణ్ణి ఎరిగి దేవుని యొక్క రక్షణలోనికి తీసుకొని రాబడి ఆయన సర్వసత్యంలోకి నడిపించబడిన తర్వాత ఈ లోక మాండిల్యంలో మళ్ళీ కలుసుకొని కొట్టుకొని పోయి, మరి ఈ లోకంలో ఉండే వాటిలో మరి విలీనమైపోయి దౌర్భాగ్య స్థితిలో కనుక దిగజారిపోతే వారి పరిస్థితి, కడవరి స్థితి మొదటి స్థితి కంటే బహు చెడ్డదిగా ఉంటుంది అనేటువంటి మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, మరి మన పరిస్థితి ఎలాగుంది? మరి ఆయన ఎరిగినటువంటి మనము ఆయనను పోలి నడుచుకుంటున్నామా? యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు చాలాసార్లు చెప్పాడు, నేను తండ్రిని పోలి నడుచుకున్న మాదిరిగా మీరు నన్ను పోలి నడుచుకోనండి. మరి నేను తండ్రికి ఎంత విధేయునై జీవిస్తూ వచ్చానో మీరు కూడా మరి అంతే విధేయత చూపుతూ అదే విధేయతతో జీవించాలని చెప్పేసి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అనేక సందర్భాల్లో బోధిస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియులారా, మరి మన పరిస్థితి ఏంటి అనేది ఈ సాయంకాల సమయంలో మనము జ్ఞాపకం చేసుకోవాలా. కాబట్టి మనం సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు గమనించి చూస్తే అక్కడ మన స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు అని చెప్పేసి రాయబడింది. చదవండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. కాబట్టి పిల్లరా, ఈ యొక్క క్రేతీయుల సంఘం యొక్క పరిస్థితి గమనించినప్పుడు వారి ప్రవర్తన అంతట్లో దేవుని అధికారానికి ఒప్పుకోకుండా అవిధేయులై దేవునికి దూరస్తులైపోయినారు. దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు చేయకుండా దేవునికి ఇష్టలుగా వారు జీవించలేనటువంటి వారుగా ఉన్నారు. అట్టి వారిని సరిచేయడం కొరకై రైట్ లివింగ్, సరి అయినటువంటి పద్ధతిలో వారిని తీసుకొని రావడం కొరకై మరి పౌలు గారు ఈ బాధ్యతను మరి తీతుకి టైటస్కి అప్పగిస్తున్నట్టుగా మనం గమనిస్తూ వస్తాం. కాబట్టి ప్రియులారా, మన పూర్వస్థితిని మనం గమనించి చూస్తే ఒకప్పుడు దేవునికి దూరస్థలంగా జీవించినటువంటి వారం. ఇదే తీతు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో కనుక చూస్తే, ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునై ఉండి దుష్టత్వమునందును అసూయ యందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి. మన పరిస్థితి ఇది. మరి ఇలాంటి పరిస్థితిలో ఉన్న మనల్ని దేవుడు వెతికి రక్షించుకొని మనల్ని ఏం చేశాడంటే ఆయన యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. ఇదే అధ్యాయము 3వ అధ్యాయము 4వ వచనం నుంచి 5వ వచనం నుంచి మనం చూస్తే
మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయటం ద్వారాను మనలను రక్షించెను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. కాబట్టి ప్రియులారా ఆయన కృపలో ఆయన కనికరములో మనల్ని జ్ఞాపకం చేసుకొని పునర్జన్మ సంబంధమైనటువంటి జ్ఞానస్నానం ద్వారా మరి మనల్ని నూతన స్వభావంలోనికి తీసుకొని వచ్చి ఆయన యొక్క కృప వలన నీతిమంతులుగా తీర్చి మరి ఆయన యొక్క రాజ్య వారసులుగా మనల్ని చేసినటువంటి దేవుడు. అటువంటి దేవుని నామానికి మహిమకరంగా జీవించాలని చెప్పేసి దేవుడు మనల్ని కోరుతూ ఉంటున్నాడు. అయితే అటువంటి వారమైనటువంటి మనము ఈనాడు మన పరిస్థితి ఈ యొక్క క్రైతీయుల సంఘ పరిస్థితుల మాదిరిగానే ఉన్నాయా, దేవునికి ఇష్టలుగా మనం జీవిస్తున్నామా అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి ప్రభువునకు ఇష్టలుగా మరి మనం జీవించి ఆయన నామ మహిమార్థంగా జీవించాలనేది దేవుని యొక్క కోరిక. ఇదే 3వ అధ్యాయము 1-2 వచనాల్లో చూస్తే అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలననియు ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవనిని దూషింపక జగడం ఆడని వారును శాంతులై ఉండవలనని వారికి జ్ఞాపకం చేయము. కాబట్టి ప్రియులారా ఈ సాయంకాల సమయంలో దేవుడు మరొకసారి మనల్ని జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. మనం ఏ స్థితి నుంచి పట్టబడ్డామో, ఏ స్థితిలో నుండి దేవుని యొక్క రాజ్య వారసులుగా చేయబడ్డాం, దేవునికి మరి దేవుని యొక్క బిడ్డలుగా మనం చేయబడ్డామనేది జ్ఞాపకం చేస్తూ ఇటువంటి వారమైన మనము ఎలా జీవించాలంటే ప్రతి సత్కార్యం చేయుటకు సిద్ధపడి ఉండాలని చెప్పేసి దేవుడు మనకు తెలియపరుస్తూ ఉంటున్నాడు. మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచాలి. ఎవరిని కూడా దూషింపకూడదు, ఎవరితో జగడాలు పెట్టుకోకూడదు, అన్ని విషయాల్లో శాంతమూర్తులై ఉండాలి అని చెప్పేసి వారికి జ్ఞాపకం చేయి. తీతు నువ్వు వెళ్ళి ఆ క్రైతీయుల సంఘానికి ఈ విషయాలు బోధించు, జ్ఞాపకం చేయి అని చెప్పేసి పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఈ విషయాలు ఈనాడు మనకు కూడా బోధిస్తూ వస్తున్నాడు. మన స్థితి ఏంటి అనేది మనము సరిచేసుకోవడానికై దేవుడు ఈ వాక్యం ద్వారా ఈ సాయంకాల సమయంలో మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి ప్రియులారా మరి అనేక విషయాల్లో దేవుణ్ణి సంతోషపెట్టే వారంగా మనం ఉండాలని చెప్పేసి దేవుడు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. మరి రెండవ విషయానికి వచ్చి చూస్తే రైట్ లివింగ్లో రెండవ విషయానికి వచ్చి చూస్తే 2వ అధ్యాయము 2వ వచనంలో మనం గమనిస్తూ వస్తాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే స్వస్థబుద్ధి గలవారును విశ్వాస ప్రేమ సహనములందు లోపము లేని వారినై ఉండవలనని వారికి బోధించు. కాబట్టి స్వస్థబుద్ధి గలవారంగా ఉండాలని, మరి విశ్వాసము ప్రేమ సహనములందు లోపము లేని వారంగా మనము జీవిస్తే అది ప్రభువుకు సంతోషకరమైనటువంటి విశ్వాస జీవితంగా ఎంచబడుతూ ఉంటుంది. మనం గమనించి చూస్తే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయంలో మరి చాలా చక్కటి విషయాలు రాయబడి ఉన్నాయి. 3వ అధ్యాయంలో చూస్తే మరి పవిత్రులుగా మీరు ఉండాలి అనే విషయాలు కూడా మనం పవిత్రులుగా నడుచుకోవాలి, పవిత్రులుగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు కూడా చెప్పాడు, నేను ఎలాగూ పరిశుద్ధునిగా ఉన్నానో మీరు కూడా పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధులుగా ఉండాలని చెప్పేసి బోధిస్తూ వచ్చాడు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలలో మీరు దేవుని పోలి నడుచుకోవాలి అని చెప్పేసి వ్రాయబడి ఉంది. అక్కడ
అదే 3వ అధ్యాయము 4 నుండి 12 వచనాలు కనుక మీరు గమనించి చూస్తే, తర్వాత పాపము చేయక పాపానికి దూరంగా ఉంటూ నీతిని అనుసరించి నడుస్తూ అనేకులకు మీరు మాదిరిగా ఉండాలి అని చెప్పేసి 3వ అధ్యాయం 4వ వచనం నుంచి 12వ వచనాలు తర్వాత మీరు ఒకసారి మరి నెమ్మదిగా మీరు ధ్యానిస్తూ మరి చదువుతూ గమనిస్తూ వస్తే అక్కడ ఈ మాటలు ఉంటాయి. పాపం చేయకుండా పాపానికి దూరంగా ఉంటూ నీతిని అనుసరించి మీరు నడుచుకోవాలి అని. కాబట్టి అదే రకంగా అదే 3వ అధ్యాయం 13 నుంచి 24 వచనాలు చూస్తే ప్రేమ కలిగినటువంటి ప్రవర్తన కలిగి ఉండాలా, దేవుని ప్రేమను మీరు వెల్లడిపరచాలా, దేవునికి మాదిరి యొక్క జీవితాన్ని మీరు బయలుపరచాలనే మాటలు ఉన్నాయి. కాబట్టి ఈ అధ్యాయం అంతా కూడా విశ్వాసి యొక్క మరి నడవడి ఎలా ఉండాలి, మరి ఏ రకంగా జీవిస్తూ రావాలి అనే విషయాలు 1 యోహాను పత్రిక 3వ అధ్యాయంలో మరి 1వ వచనం నుంచి మొదలుకొని 24వ వచనం వరకు మెల్లగా చదువుతూ పోతుంటే ఈ 3 ప్రాముఖ్యమైనటువంటి నడవడికలను మరి బయలుపరుస్తూ వస్తుంది ఆ అధ్యాయం అంతా కూడా. కాబట్టి మరి స్వస్థబుద్ధి గలవారంగా విశ్వాసము, ప్రేమ, సహనములయందు మరి ఏ లోపము లేకుండా మనం జీవిస్తూ రావాలని చెప్పేసి ఈ సాయంకాల సమయంలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మరి మనం ఇంకా గమనించి చూస్తే 2వ అధ్యాయము తీతు పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుండి 14 వచనాలు కనుక మనం గమనించి చూస్తే అక్కడ శుభప్రదమైనటువంటి నిరీక్షణ కొరకై ఎదురు చూస్తూ అనేకులకు మీరు మాదిరిగా జీవించాలి అని చెప్పేసి క్రేతీయుల సంఘానికి నువ్వు బోధించు, వారికి మరొకసారి వారిని హెచ్చరించు అని చెప్పేసి పౌలు గారు తీతుకు రాస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ విషయాలు ఈనాడు నిన్ను నన్ను కూడా హెచ్చరిస్తూ ఉంటున్నాడు దేవుడు ఈ వాక్యం ద్వారా. మరి ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ చూస్తే సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరుచుచు అన్ని కార్యములందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలని వారిని హెచ్చరించుము. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకర్త అయిన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. కాబట్టి ప్రియులారా, మరి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మనం ఎలా జీవించాలా, మన సంఘ జీవితము, మన విశ్వాస జీవితము ఎలా ఉండాలి అనే విషయాలు మరి క్రేతీయులకు రాసినటువంటి సంఘానికి రాసినటువంటి ఈ యొక్క వివరణ ద్వారా మనకు కూడా జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. కాబట్టి మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూసేవారంగా మనం జీవించాలి. ఈ లోకంలో మనం స్వస్థబుద్ధితో జీవించాలి, నీతితోనూ భక్తితోనూ దేవునికి మరి ఇష్టలుగా మనం బ్రతుకుతూ ఉండాలని చెప్పేసి ఈనాడు ఈ సాయంకాల సమయంలో ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ మన సంఘ జీవితంలో, మన విశ్వాస జీవితంలో ఈ యొక్క క్వాలిటీస్ అన్నీ కూడా, ఈ మంచి సుగుణాలన్నీ కూడా కలిగి దేవునికి ఇష్టలుగా మనం జీవించాలని చెప్పేసి జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం. కాబట్టి ప్రియులారా, మరి శుభప్రదమైన నిరీక్షణ కొరకు ఎదురు చూసే వారంగా ఉండాలి. దేవుడు నిన్ను నన్ను మరి విలువపెట్టి కొన్నాడు. ఆయన మన కొరకై బలియాగంగా అర్పించబడ్డాడు. నీ కొరకై నా కొరకై ప్రాణం పెట్టాడు. మరి ఆయనకిష్టులుగా మనం జీవించాలని, ఆయన మహిమార్థంగా. అందుకోసమే యెషయా గ్రంథంలో మనం చూస్తాం, నా మహిమ నిమిత్తమై నేను నిన్ను
సృష్టించాననే మాట మనం గమనిస్తూ వస్తాం. ఆయన మహిమ నిమిత్తముగా సృష్టింపబడినటువంటి మనము ఆయన యొక్క నామముకు మహిమ తెచ్చే రీతిగా ప్రవర్తించాలి. మన సంఘ జీవితంలో, విశ్వాస జీవితంలో మన వెలుగు ద్వారా అనేకులు దేవుని వైపు ఆకర్షింపబడినట్టుగా, అనేకులు దేవుణ్ణి అంగీకరించి క్రీస్తు యేసు బిడ్డలుగా చేయబడినట్టుగా మన ప్రవర్తన ఉండాలని చెప్పేసి ఈ సాయంకాల సమయంలో దేవుడు మనకు మరి ఈ క్రేతీయుల సంఘ పరిస్థితిని బయలుపరుస్తూ మనల్ని మనము సరిచేసుకోవడానికి దేవుడు మనకి ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. మనము ఫిలెమోను పత్రికలో కనుక చూస్తే మరి పౌలు గారు ఫిలెమోను విషయంలో ఎంతో సంతోషించేవాడుగా ఉన్నట్టుగా 4వ వచనం నుంచి 7వ వచనం వరకు మనం గమనిస్తూ వస్తాం. ఎందుకంటే ఫిలెమోను యొక్క ప్రేమను గూర్చి, ఆయన యొక్క విశ్వాస జీవితాన్ని గూర్చి పౌలు గారు విన్నప్పుడు ఆయన దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్టుగా 4వ వచనం నుంచి 7వ వచనం వరకు మనం గమనిస్తూ వస్తే ఈ విషయాలు రాయబడి ఉన్నాయి. ఆయన తోటి విశ్వాసుల ఎడల ఫిలెమోను చూపించినటువంటి ప్రేమ, మరి ఫిలెమోను యొక్క జీవితాన్ని గురించి పౌలు గారు ఎంతో ఆనందించినట్టుగా ఆయన గృహాన్ని అనేక విశ్వాసులకి మరి అది ఉపయోగించినట్టుగా, దేవుని ఆరాధించి మహింపరచడానికి మరి దాన్ని ఉపయోగించినట్టుగా కూడా మనం గమనిస్తూ వస్తాం. కాబట్టి ప్రియులారా, 4 నుంచి 7 వచనాలు కనుక చూస్తే మరి ఫిలెమోను జీవితాన్ని గురించి పౌలు గారు ఎంతో సంతోషిస్తూ వస్తున్నాడు. మరి నా క్రైస్తవ జీవితాన్ని గురించి, నా తండ్రి అయినటువంటి, నిన్ను నన్ను విలువ పెట్టుకున్నటువంటి, ప్రాణం ఇచ్చుకున్నటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మరి సంతోషించేవారుగా ఉన్నారా? విశ్వాసంతో, స్వస్థ బుద్ధితో, భక్తితో, నీతితో, యథార్థతతో, నమ్మకత్వంతో ప్రభు కొరకై మనం జీవిస్తున్నామా? క్రేతీయుల మాదిరిగానే అబద్ధికులము, మరి ఎంతో మరి సోమరిపోతులంగా, తిండిపోతులంగా దేవుని ఎరుగుదుమని చెప్పుకుంటూ అసహ్యమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నామా? కాబట్టి ప్రియులారా, మరి దేవుని చేత విలువ పెట్టి కొనబడిన మనం నా జీవితం, నీ జీవితం ఎలాగుంది అని చెప్పేసి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకప్పుడు ఎంతో నిష్ప్రయోజకులం, పనికిరాని వారటువంటి వారం, మరి ఎంతో దేవునికి దూరంగా ఉన్నటువంటి వారం. అందుకోసమే పౌలు గారు ఇదే ఫిలెమోను పత్రికలో ఏం రాస్తాడంటే, ఒనేసిమును గురించి ఒక మంచి మాట రాస్తాడు. 10వ వచనంలో అంటాడు, ఒకప్పుడు ఒనేసిము నిష్ప్రయోజకుడే, నీ ఇంట్లో మరి తస్కరించి అంటే దొంగతనం చేసి ఉండవచ్చు, నీకు అవిధేయుడిగా జీవించి ఉండవచ్చు, నీకు మనసాయసం కలిగించి ఉండవచ్చు. కానీ ఎప్పుడైతే మరి ప్రభువుని అంగీకరించాడో, ప్రభు యొక్క ప్రేమలోకి తీసుకొని రాబడ్డాడో, ప్రభువును ఎరిగినాడో, ఆయన యొక్క జీవితము మరి మారిపోయింది. కాబట్టి ఒకప్పుడు పనికిరానివాడు, నిష్ప్రయోజకుడైనటువంటి ఒనేసిము మరి ఇప్పుడు ఎలా అయిపోయినాడంటే ప్రయోజనకారిగా అయిపోయినాడు. అందుగురించి ఆయన్ని తిరిగి నువ్వు చేర్చుకో, ఆయనను అంగీకరించు అని చెప్పేసి, నేను ముసలివాడనైనప్పటికీ కూడా ఎంతో తగ్గించుకుంటూ ప్రాధేయపడుతూ ఈ లేఖ నీకు రాస్తున్నాను అని చెప్పేసి పౌలు గారు చాలా మరి భారంతో మరి ఒనేసిము విషయంలో మరి ఈ యొక్క ఫిలెమోనుకు రాసినట్టుగా మనం ఫిలెమోను పత్రికలో గమనిస్తూ వస్తాం. కాబట్టి మనం కనుక చూస్తే మరి దేవుడు నిన్ను నన్ను కూడా నిష్ప్రయోజకులమైనటువంటి మనల్ని ఒనేసిము వలె ప్రయోజకులుగా చేశాడు. మరి ఈ యొక్క ఫిలెమోను పత్రిక అంతా చూస్తే దాసుని ఎడల, తోటి విశ్వాసుల ఎడల, మనకు దేవుని ఎరగనటువంటి బిడ్డల ఎడల మనం ఎలా కనికరం కలిగి జీవించాలనే విషయము
బయలుపడుతూ వస్తుంది ఫిలోమోను పత్రిక ద్వారా. అంతేకాకుండా క్షమాపణ విషయం గురించి రాస్తూ వస్తాడు పౌలు గారు. అంతేకాకుండా ప్రేమ విషయం వివరిస్తూ వస్తాడు. కాబట్టి నా విశ్వాస జీవితంలో, క్రైస్తవ సంఘ జీవితంలో వీటన్నిటిని కూడా నేను కలిగి ఉండాలని చెప్పేసి దేవుడి సాయంకాల సమయంలో జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. నా జీవితం విషయంలో, మన విశ్వాస జీవితం విషయంలో పౌలు గారు గనక ఫిలోమోను విషయంలో ఎలా సంతోషిస్తూ వచ్చాడో, మరి మన జీవితం ప్రభువుకు మరి ఆ రకంగా ఉండాలని చెప్పేసి దేవుడు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. అందుకోసమే ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే పరిమళ సువాసనగా నేను ఉండాలని చెప్పేసి ఆయన మనల్ని పిలిచినట్టుగా మనం ఎఫెసీలోకి రాసిన పత్రికలో గమనిస్తూ వస్తాం. కాబట్టి మరి మన జీవితం పరిమళ సువాసనగా ఉందా? మరి ఈ యొక్క మంచి కార్యాలు జరిగిస్తూ, ఎంతో విధేయతతో మరి మంచి కార్యాలు జరిగిస్తూ, సత్యాన్ని మాట్లాడే వారంగా, సమాధానంగా, మరి దేవుని నామాన్ని మహింపరిచే వారంగా మన విశ్వాస జీవితం ఉందా లేదా అనేది ఈ సాయంకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. స్వస్థ బుద్ధి గలవారంగా, విశ్వాసము, ప్రేమ, సహనములందు మరి లోపం లేనటువంటి వారంగా ఉన్నామా? కాబట్టి ఈ విషయాలన్నిట్లో క్రేతు సంఘస్థులందరూ కూడా మరి దూరస్తులైపోయినారు. మరి నేను కూడా అలా కాకూడదు, అటువంటి భ్రష్టత్వంలోనికి మనం దిగజారి పోకూడదు అని చెప్పేసి దేవుడు జ్ఞాపకం చేస్తూ, మొదటి యోహాను పత్రికలో రాసినటువంటి పాపము లేని జీవితము, పవిత్రమైనటువంటి జీవితము, ప్రేమపూర్వకమైనటువంటి జీవితము, దేవుని పోలినటువంటి జీవితాన్ని మన విశ్వాస జీవితంలో బయలుపరచాలని జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. 4వ విషయానికి వచ్చినప్పుడు, శుభప్రదమైనటువంటి నిరీక్షణ కలిగినటువంటి వారంగా నేను ఉండాలని చెప్పేసి దేవుడు ఆయన నన్ను తన సొత్తుగా చేసుకున్నాడు. ఆయన రాజ్య వారసులుగా చేశాడు. మన కొరకే శిలువలో బలియాగంగా అర్పింపబడ్డాడు. 5వ విషయానికి వచ్చినప్పుడు, ఫిలోమోను యొక్క సాక్ష్య జీవితాన్ని, మరి ఆయన చూపినటువంటి ప్రేమ, మరి ఆయన ఆ విశ్వాస జీవితము, మరి ఆ యొక్క ప్రేమ విశ్వాస జీవితాలని జ్ఞాపకం చేస్తూ మనం కూడా సంఘ జీవితంలో, క్రైస్తవ విశ్వాస జీవితంలో ఆ రీతిగా ప్రభువును సంతోషపెట్టే వారంగా జీవించాలని చెప్పేసి జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. ఒనేసిము విషయంను జ్ఞాపకం చేస్తూ నిష్ప్రయోజకులమైన మనల్ని ప్రయోజనకారులుగా చేశాడు. మరి దూరస్తులైనటువంటి మనల్ని సమీపస్తులుగా చేసుకున్నాడు. ఆయన ప్రేమలో నన్ను ముద్రించాడు. ఒనేసిము జీవితమే మార్చబడింది. అదే మాదిరిగా నీ జీవితాన్ని, నా జీవితాన్ని దేవుడు మార్చివేస్తే క్రేతీయుల వల్ల మనం కూడా భ్రష్టులమైపోతున్నామా? కాబట్టి ప్రియులారా, ఈ 5 విషయాలు ఈ సాయంకాల సమయంలో మనం కూడా ఒకసారి మనన చేసుకుందాం. ఎక్కడైనా తప్పిపోయినట్టుంటే సరి చేసుకుందాం. మరి దేవునికి మరి ఇష్టలుగా చేయబడి ప్రతి సత్కార్యం చేయుటకు సిద్ధపడే వారంగా, సంపూర్ణమైన సాత్వికాన్ని కనపరిచే వారంగా, ఎవరితో జగడాలు పెట్టుకోకుండా, ఎవరితో ఎదిరింపులు లేకుండా శాంతమూర్తులమై జీవిస్తూ దేవుని వెలుగును అనేకులకు అందించే వారంగా నేను సంఘ జీవితంలో, విశ్వాస జీవితంలో, అన్యుల మధ్యలో, అధికారుల మధ్యలో, సంఘంలో, సంఘ పెద్దలేడల మరి ఇటువంటి జీవితాన్ని మనం జీవించాలని, నీతితో భక్తితో మరి జీవించాలని చెప్పేసి దేవుడు ఈ లోకానికి వచ్చి నన్ను విలువ పెట్టుకొని శిలువలో బలియాగంగా అర్పింపబడి తన ప్రాణం మన కొరకే పెట్టి విలువైన రక్తం చిందించి మన పాపములన్నిటిని కడిగి మనల్ని నీతిమంతులుగా చేర్చాడు, పరిశుద్ధులుగా తీర్చిదిద్దాడు. మరి శుభప్రదమైన నిరీక్షణ కొరకు ఎదురు చూసే వారంగా చేశాడు. అతివారమైనటువంటి మనం
ఈ 5 రకాలైనటువంటి సంఘ జీవితంలో ప్రభుకు నమ్మకంగా జీవించాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. ఇంకా ఎవరైనా ప్రభుని అంగీకరించకపోతే, ప్రభువును మరి అనుభవపూర్వకంగా మరి ఎరగకపోతే వారి జీవితాలు ఈ రకంగా శుభప్రదమైనటువంటి నిరీక్షణ కొరకు ఎదురు చూసేవిగాను, భక్తితో నీతితో జీవించేవిగాను మరి ఉండవు. కాబట్టి అటివారు మరి దేవుని రాజ్యానికి వారసులు కారు. కాబట్టి ఇంకా ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించకపోతే, యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించడం ద్వారా ఇట్టి సుగుణాలు పొందుకునే వారంగా చేయబడతాం. మరి పరలోక రాజ్యానికి వారసులుగా, ఆయన రాజ్య వారసులుగా చేయబడతాం. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క తీతు పత్రిక ద్వారా మరి మన మధ్యలోకి తీసుకురాబడిన ఈ 5 విషయాల ద్వారా మనల్ని మనం ఒకసారి మననం చేసుకుంటూ మన జీవితాలను సరిచేసుకొని ప్రభు మహిమార్థంగా జీవించడానికి ప్రభు తన కృప, తన యొక్క కనికరాన్ని మన అందరిలా విస్తరింపజేసి ఆయన కొరకై మనల్ని జీవింపచేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, ఈ సాయంకాల సమయం మా తండ్రి తీతుకు రాసినటువంటి పత్రిక ద్వారా క్రేతీయుల సంఘ పరిస్థితిని మా గమనంలోకి తీసుకుని వచ్చి మేము మీ మహిమార్థంగా మా విశ్వాస జీవితంలో, సంఘ జీవితంలో, అన్ని జనుల మధ్యలో ఏ రకంగా జీవించాలనేది 5 విషయాల ద్వారా మీరు మాకు జ్ఞాపకం చేస్తూ వచ్చినందుకై మీకు వందనాలు. ప్రభా, మా తండ్రి, మా రక్షక, ఈ సమయంలో మరి ఫిలోమోను జీవితాన్ని, ఒనేసిము జీవితాన్ని కూడా మా జ్ఞాపకం చేసినారు తండ్రి. మా దేవా, మా రక్షక, ఏ గొప్ప ఉద్దేశంతో మీరు మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చి మమ్మల్ని విలువ పెట్టుకొని మీ రాజ్య వారసులుగా చేశారో, మీ నామ మహిమార్థంగా మేము జీవించాలని, మీకు ఇష్టలుగా మేము ఉండాలని, మిమ్ములు పోలి నడవాలని మీరు కోరుకొని ఉంటున్నారు. ఆ రీతిగా మేము జీవించడానికి మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రభా, ఇంకెవరైనా మిమ్మల్ని అంగీకరించక, మీ రాజ్య వారసులుగా చేయబడక మీకు దూరస్తులుగా ఉంటే అటు బిడ్డలతో కూడా మాట్లాడి పరిపూర్ణ విశ్వాసతలోకి నడిపించమని, మీ రక్షణ భాగ్యం దయచేయమని మీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచుంటున్నాం మా తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడు దేవుని మహిమార్థంగా మనం జీవించట కొరకై మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్.